ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అంత కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది. నువ్వు కావాలంటే ఏదైనా చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ రెసిపీ రావట్లేదా, లేకపోతే ఈ సబ్జెక్ట్ రావట్లేదా, ఈ కోడింగ్ రావట్లేదా, లేదంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలా, ప్రతిదీ దొరుకుతుంది. కానీ జనాలు చాలామంది ఎక్కువ ఈ యంగ్ ఏజ్ పీపుల్ ఏం చూస్తున్నారంటే రోస్టింగ్ వీడియోస్, లేదంటే మూవీ రివ్యూస్, లేదంటే పొలిటికల్ న్యూస్లు, లేదంటే ఈ 24/7 న్యూస్లు, అంటే అనవసరమైన చెత్త చూస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ చూడట్లేదు. ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి కదా, స్టాన్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీస్, అందులో ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారంటే జనాలందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి, మనం నేర్చుకుంది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అవి చూడాలి. ఫేమస్ పాడ్కాస్ట్లు ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్తున్నారు, న్యూరాలజిస్టులు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. మనం అవి చూడడం. కాబట్టి ముందుగా ఏం చెప్తున్నాడు అంటే నాలెడ్జ్ పెంచుకోండి. బోల్డ్ అని ఛానల్స్ ఉన్నాయి. ఆ వెస్టర్న్ నాలెడ్జ్, వెస్టర్న్ అన్ను మీరు నువ్వు ఏదైనా చూడు. ఒక జపాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో బ్లాగ్స్ క్రియేట్ చేశాడు, వాడు ఇంకేదైనా కొత్తగా చెప్తున్నాడు, అవి చూడు. లేదంటే ఒక పాడ్కాస్ట్ ఉంది, దాన్ని నువ్వు నేర్చుకోవచ్చు, అది చెప్పు. ఇప్పుడు మన తెలుగులో పాడ్కాస్ట్లు ఉన్నాయి. చాలా వరకు పాడ్కాస్ట్ ఎలాగంటే కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే ఆ హీరోని తెచ్చి మాట్లాడించడం, లేకుంటే చాలా వరకు ప్రమోషన్ బేస్డ్ ఇవి నడుస్తున్నాయి. కానీ మీరు ఎవరైనా టాప్ పాడ్కాస్ట్లు గట్రా చూసుకుంటే, అంటే ఫారెన్ పాడ్కాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దేనికి జడరు, మ్యాక్సిమం దేనికి జడరు, ప్రమోషన్స్ అవి ఉండవు వాళ్ళ దగ్గర. ప్యూర్ నాలెడ్జ్ ఉంటుంది. 2-3 అవర్స్ ఫ్లోలో నడుస్తుంటుంది, మీకు ఎక్కడ కట్ ఉండదు, నీట్గా అన్నీ చెప్తుంటారు. అవి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే జాయ్ రాగర్ అవ్వచ్చు, లేదంటే ఆండ్రూ హ్యూబర్మెన్, డైరీ ఆఫ్ ఏ CEO, క్రిస్ విలియమ్సన్, అంటే క్రిస్ విలిక్స్ అని ఉంటుంది, మోడర్న్ విజ్డమ్ అనేసి క్రిస్ విలియమ్సన్, ఇలాంటి పాడ్కాస్ట్లు చూడండి. లేదు మీకు ఇంకేమైనా వ్లాగ్స్ చూడాలి. చాలామంది చెత్త వ్లాగ్స్ చూస్తున్నారు. ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, చేపలు కొనుక్కున్నాను, ఇది తిన్నాను, లేదంటే మా గర్ల్ ఫ్రెండ్ తిట్టింది, మా గర్ల్ ఫ్రెండ్ కొట్టింది, ఈరోజు డేట్కి వచ్చాం, మా గర్ల్ ఫ్రెండ్ చూడండి. అవి కాదు మీకు నేర్చుకోవాలి. వ్లాగింగ్స్లో చాలా వరకు నేర్చుకోవాలంటే కేసీ నేస్టెట్ అనేసి ఒక వ్లాగర్ ఉన్నాడు, డైలీ వ్లాగింగ్, కన్సిస్టెంట్గా 800 డైలీ వ్లాగ్స్ చేశాడు. ఇప్పటికీ ఫేస్ ఆఫ్ ది యూట్యూబ్. ఇంతకుముందు మిస్టర్ బీస్ట్ రాకముందు ఫేస్ ఆఫ్ ది యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ ఎవరు ఉన్నారంటే కేసీ నేస్టెట్ చెప్తాడు. ఎవరికైనా చూడండి, చాలామంది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కేసీ నేస్టెట్ అదొక చూడండి. మీరు నిజంగా చెప్తున్నాను, బింజ్ వాచ్ చేయొచ్చు వాడి యొక్క వ్లాగ్స్ని. కాబట్టి అవి చూడండి. వ్లాగ్స్కి వచ్చేసరికి పీటర్ మెకనన్, లేకపోతే కేసీ నేస్టెట్, పాడ్కాస్ట్కి వచ్చేసరికి జాయ్ రాగన్, ఆండ్రూ హ్యూబర్మెన్, వీళ్ళందరూ చెప్పారు కదా. లేదు మీరు ఏమైనా ఫిట్నెస్ పరంగా వెళ్తున్నారు, అప్పుడు క్యామరన్ హెయిన్స్, లేదంటే ట్రూట్ హెయిన్స్, డేవిడ్ గాగిన్స్, ఇలాగ ఫిట్నెస్ పరంగా ఏమైనా డిసిప్లైన్ పరంగా వెళ్తున్నారు. డిసిప్లైన్ పరంగా నేను ఇక్కడ ఫోటో ఇస్తాను, నాకు సరిగ్గా పేరు తెలియట్లేదు, మర్చిపోయాను. జోకో విలిక్ అనేసి ఒక పాడ్కాస్ట్ ఉంటాడు. అతను రిటైర్డ్ నేవీ సీల్ అనమాట, నేవీ ఆర్ ఆర్మీ సీల్. అతను కూడా డిసిప్లిన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. మీ యొక్క నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు సపోజ్ నీకు ఏం చెప్తున్నాడంటే మనం చూడొద్దని కాదు, మనవి చూడండి, అవి కూడా చూడండి. వాళ్ళు ఎలా చెప్తున్నారు, మనం ఎలా చెప్తున్నారు, లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, లేదంటే మీరు ఎక్కువ ఈ డిజిటల్ సబాత్ అంటారు. డిజిటల్ సబాత్ అంటే కొన్ని రోజులు డిజిటల్ నుంచి దూరంగా వెళ్ళడం. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఈ డిజిటలైజేషన్, ఎక్కువ సోషల్ మీడియా వాడుతున్నాం, లేకపోతే చాలామంది ఇన్స్టాగ్రామ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, యూట్యూబ్కి ఎడిక్ట్ అవుతున్నారు, లేకపోతే రీల్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అంటారు కదా. వీటి నుంచి కొంతమంది దూరంగా వెళ్దాం అనుకుంటారు, కానీ దూరంగా వెళ్ళలేరు. ఖచ్చితంగా ఏమైనా మెసేజ్ చూసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ చూడడం ఇవన్నీ చేస్తుంటారు కదా. వీటి నుంచి దూరంగా వెళ్ళడం కోసం కాల్ న్యూపోర్ట్ అనేసి ఒక సైంటిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్, వీటి గురించి చెప్తూ ఉంటాడు. కాల్ న్యూపోర్ట్ అనేసి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, అది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. బోల్డ్ అని వీడియోస్, కాల్ న్యూపోర్ట్ బోల్డ్ అని వీడియోస్ చెప్తుంటాడు. అంటే ఒక నెలలోనే ఒక 2-3 డేస్ డిజిటల్గా ఫ్రీగా ఉండు. అంటే ఆ రోజులో నీకు ఇంకేం డిజిటల్ ఉండకూడదు. ఫోన్స్ మహా అయితే ఫోన్ మాట్లాడడం తప్ప నువ్వు ఫోన్ కూడా చూడవు, అలా ఉంటుంది. ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేయండి. లేకపోతే ఎలా స్పెండ్ చేయాలి, ఇలాగ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్న టైంలో ఇంకేం చేయాలి, లేకపోతే ఎలా దూరంగా ఉండాలి, ఇలాంటి టిప్స్, లేకపోతే ఈ రీసెర్చ్ స్టడీస్ ఏమైనా జరుగుతాయి అవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ యూట్యూబ్ వీడియోస్ చూడండి. లేదంటే అతను రాసిన బుక్స్ ఉన్నాయి, అవి కొనుక్కోండి. నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, అదేంటంటే డీప్ వర్క్ అంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ఫోకస్ చేయలేకపోతున్నావు, లేకపోతే రిటెన్షన్ తగ్గిపోతుంది జనాలది. ఇలాంటి టైంలోని నువ్వు ఫోకస్డ్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఎలాగ ఫోకస్డ్గా పని చేయాలి ఒక విషయం మీద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్, అవి ఎలా చేయాలంటే డీప్ వర్క్ అనే బుక్ ఉంటుంది. ఇలా వాళ్ళు రాసిన బుక్స్ చదవండి. లేదు మీరు ఏమైనా గేమింగ్ పరంగా ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నారు, ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు, బాగా గేమింగ్కి ఎడిక్ట్ అయిపోయారు, గేమింగ్ నుంచి దూరంగా వెళ్ళాలి. కానీ ఈ డిసిప్లిన్ వీడియోస్, మోటివేషన్ వీడియోస్, సైంటిస్టులు చెప్పే వీడియోస్ చూడబుద్ది అవ్వట్లేదు. ఇంకేమైనా మాకు ఎలా ఉంటారంటే గేమింగ్ పరంగా టెక్నాలజీ వాడుతూ మమ్మల్ని దూరం తీసుకెళ్ళాలి ఆ గేమింగ్ అడిక్షన్ నుంచి. లేకపోతే ఏ అడిక్షన్ అయినా, గేమింగ్ అనే కాదు, ఆల్కహాల్ అడిక్షన్ అవ్వచ్చు, పార్న్ అడిక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ అడిక్షన్స్ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. ఇంకోటి మాకు తెలియకుండా నవ్వుతూ మాట్లాడుతూ ఆ కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ చెప్పాలి అనుకుంటే యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది, హెల్తీ గేమర్ అని. అతను ఒక డాక్టర్ అనమాట. ఎలాగంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేశాడు, గేమింగ్ కమ్యూనిటీ. అంటే మొత్తం అన్ని గుడ్ల గురించి మాట్లాడతాడు. మీరు ఆల్కహాల్ అడిక్షన్ అవ్వచ్చు, స్మోకింగ్ అడిక్షన్ అవ్వచ్చు, లేదంటే గేమింగ్. అతను కూడా గేమింగ్ ఆడుతుంటాడు, మనతోటి గేమ్స్ ఆడుతుంటాడు. గేమింగ్ నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా ఆడాలి. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏం చెప్తారంటే మందు అడిక్షన్ నుంచి మానేయాలంటే ఏకంగా మందు మాని అంటారు. కొంతమంది ఏకంగా మానేస్తే విత్డ్రాల్ ఎఫెక్ట్స్, అంటే చేతులు గట్ట వణకడం, ఈ న్యూరలాజికల్ డిసార్డర్స్ వస్తుంటాయి. అలా రాకుండా ఎలా మానాలి,
ఇలా వస్తాయని చెప్పి మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలా రాకుండా మందు ఎలా మానాలి ఇవన్నీ క్లియర్ కట్గా చెప్తుంటారు. అవన్నీ తెలుసుకోండి. అవి మ్యాక్సిమం చాలా వరకు మన తెలుగు యూట్యూబ్ కంటెంట్ చాలా వరకు దొరకట్లేదు ఇలాంటివి. కాబట్టి అవి చూడండి, అక్కడ నేర్చుకోండి. ఒకళ్ళు ఎక్కడ చెప్తే ఇవి నేర్చుకోండి, తప్పేం లేదు. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయండి. బోల్డ్ అంత కంటెంట్ ఉంది, దీనికే కన్ఫైన్ అవ్వద్దు. ప్రతి కంటెంట్ చూడండి, నచ్చలేదు ఇంకో కంటెంట్ చూడు. ఒక్కొక్క కంటెంట్ చూస్తున్న కొద్ది ఇంకో కంటెంట్ వస్తుంది. ఇప్పుడు బాక్సర్స్ ఉంటారు, ఎంఎంఏ బాక్సర్స్, ఇప్పుడు కనర్ మెగ్రెగర్ లేకపోతే జేక్ పాల్, ఆండ్రూ టేట్, వీళ్ళు చూడండి. వీళ్ళు వెలగుంటాయంటే వాళ్ళు ఒక పక్క మోటివేషన్ ఇస్తుంటారు, ఒక పక్క ఫిట్నెస్ గురించి చెప్తుంటారు, లేకపోతే ఒక పక్క బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. అవి చూడండి. లేదు మీకు మూవీస్ పరంగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మూవీస్లో చూడాలి అనుకుంటే డ్వేన్ జాన్సన్ అకౌంట్ ఒకసారి చూడండి. అంటే యూట్యూబ్ ఛానల్ కాదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. చాలా వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాడు. డ్వేన్ జాన్సన్ చూడండి. లేదు మూవీస్కి వచ్చేసరికి ఎక్కువ ఎవరు మాట్లాడతారంటే కెవిన్ హార్ట్ పాడ్కాస్ట్ ఉంటుంది. కెవిన్ హార్ట్ పాడ్కాస్ట్ జోయ్ రాగన్లో ఉంటుంది. కెవిన్ హార్ట్ అంటే కమెడియన్, చాలా బాగా చెప్తాడు కెవిన్ హార్ట్. ఇంకా జోయ్ రాగన్ పాడ్కాస్ట్లో చాలామంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, హాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే పాలిటీషియన్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, వాళ్ళ పాడ్కాస్ట్లు చూడండి. 3 hours 4 hours 2.5 hours గట్రా ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. 2.5 hours చూడకపోతే 5 minutes చూసి బయటకు వచ్చి ఒక 10 minutes బాగా నచ్చింది, తర్వాత ఇంట్రెస్ట్ లేదు, ఆపి ఆ 10 minutes నేర్చుకో. అంతే తప్ప ఏకంగా 2 hours అని చెప్పేసి వదిలేకు. ఇంకొకటి ఏంటంటే జార్డన్ బి పీటర్సన్ అనేసి ఒక అతను ఉంటాడు. అతను కూడా జాయ్ రోగన్ పాడ్కాస్ట్లో వచ్చాడు. మీరు కావాలంటే అతనికి వేరేగా ఒక ఛానల్ కూడా ఉంది, జార్డన్ బి పీటర్సన్ అని. బోల్డెన్ బుక్స్ రాశాడు. అతను కూడా ఒక లెక్చరర్ అనమాట, ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీలో, నాకు పేరు తెలియదు. అతను కూడా బాగా చెప్తాడు ఏంటంటే రైజియస్కి ఎలాగ ఉండాలి అంటే మారల్గా నువ్వు ఎలాగ ఆలోచించగలగాలి. ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో కూడా బీ ఏ గుడ్ మ్యాన్ అంటాడు. బీయింగ్ గుడ్ ఈజ్ ఎ చాయిస్. నువ్వు ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లోనైనా కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు, అది నీ చేతిలో ఉంటుంది. ఒక కోట్ చెప్తాడు, డోంట్ బీ ఎ ఫుల్, బీ ఎ డేంజరస్ మ్యాన్ బట్ నో హౌ టు కంట్రోల్ ఇట్. అంటే నువ్వు ఇంటెన్స్గా ఉండాలి, కానీ నీ ఇంటెన్సిటీని కంట్రోల్ చేయడం తెలియాలి. దాన్ని ఎలాగా కరెక్ట్ పాత్రలో పెట్టాలి, లేదంటే ఎక్కడ కంట్రోల్ చేయడం తెలియాలి. కాబట్టి అతని పాడ్కాస్ట్లు చూడండి, లేకపోతే అతని వీడియోస్ చూడండి. అతను త్రూఅవుట్ ది వరల్డ్ 365 days తిరుగుతూ ఎక్కడికక్కడ టాక్స్ పెడుతుంటాడు. ఆ టాక్స్ చూడండి, బాగుంటాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. నేను ప్రస్తుతానికి ఇవే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ కంటెంట్ చూడండి. లేదు మీకు అంతగా ఇంగ్లీష్ రాదు, తెలుగులో ట్రావెలింగ్ కంటెంట్ బోల్డ్ మంది ఉన్నారు. నాన్ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరు ఉమాది ట్రావెలర్,